మహాగణపతికి భారీగా ఆదాయం వచ్చినట్టు ప్రచారం సరికాదన్నారు ఖైరతాబాద్ ఉత్సవ సమితి చైర్మన్ రాజ్ కుమార్. ఖర్చు ఆదాయం సమానంగా ఉందని తెలిపారు. ఈసారి చందాల రూపంలో 1,20,00,000 ఆదాయం వచ్చిందన్నారు. మహాగణపతి చరిత్రలోనే తొలిసారిగా అనుకున్న సమయానికంటే ముందుగా నిమజ్జనం చేశామన్నారు. ఖైరతాబాద్ ఉత్సవ సమితి తరపున సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు రాజ్ కుమార్. సో ఈ సంవత్సరం ఏంటంటే దాదాపు 1,20,00,000 పైగా ఖర్చు అయిందనమాట. దాని సమానంగానే డబ్బులు కూడా వచ్చాయి. ఇంకా కొన్ని డబ్బులు ఉన్నాయి. మరి ఈ 1,20,00,000 కూడా ఏ విధంగా వచ్చాయంటే సుమారు హుండీలో 70 లక్షలు అనేవి వేరే కమిటీ వాళ్ళు అన్నారు, కాకుండా 75 లక్షల పైన వచ్చాయి. అంటే దాని తర్వాత మీరు ఇప్టోమ్ కంపెనీ అనే అతను ఒక 20 లక్షల రూపాయలు ఇచ్చారు. గోరూరల్ అనే సునీల్ అనే వ్యక్తి ఆయన ఒక సుమారు 6 లక్షల రూపాయలు ఇచ్చారు. దాని తర్వాత మెగా ఏజెన్సీ వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి మాకు మట్టి అనేది ఉచితంగా ఇస్తారు. స్కానర్ల ద్వారా మీరు చూసినట్టయితే దాదాపు 15 లక్షల రూపాయలు స్కానర్ల ద్వారా కూడా వచ్చిందనమాట. ఈ విధంగా ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మాకు 75 లక్షల దాకా కలెక్షన్ వచ్చింది. అటక్ కమిటీ ఈ సంవత్సరం కొత్త కమిటీ ఏదైతే అడిగిందో వాళ్ళే మొత్తం డబ్బులు కౌంట్ చేశారు. మేమే సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశామన్నమాట. అందరికి తెలియాలి వాళ్ళే కాదని వినాయకుని ఓపెన్ ప్లేస్లో పెట్టి డబ్బులు కౌంట్ చేయడం జరిగిందనమాట. అయితే శ్రీవారి సేవ వచ్చిన భక్తులు వీళ్ళందరూ కలిసి అక్కడ ఉండి మానిటరింగ్ చేసి డబ్బులు కౌంట్ చేయడం జరిగిందనమాట. దేవుడు మా కుటుంబానికి ఇచ్చిన వరము, అందరినీ కలుపుకుంటాం. ఎవరున్నా బాధ్యత 3 నెలలు 11 రోజులు 24 గంటలు నేను పని చేయాలి. అదేవిధంగా దేవుడు నాకు శక్తి, నేను డే 1 నేను రోజు చెప్పాను, అందరు ఎండ్ ఆఫ్ ది డే అందరు ఆడుతూ పాడుతూ హుస్సేన్ సాగరంకి వెళ్తారని చెప్పాను. అదేవిధంగా వెళ్ళాము. నెక్స్ట్ ఇయర్ కూడా అందరినీ కలుపుకొని ఇంకా